హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తెచ్చుకునేవారు ఉన్నారో వారందరికీ మరొక అప్డేట్ అయితే అందించారు. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇతరులందరికీ వీడియోను షేర్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్త అందించారు. ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ప్రభుత్వం అధికారులు అమలుకు కసరత్తు అయితే పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇక తెలంగాణలో అత్యంత త్వరలోనే ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి కొత్త పెంచిన పెన్షన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు భావిస్తుందట. అర్హత లేకపోయినా 16% కుటుంబాలకు పెన్షన్లు అయితే చెల్లిస్తున్నారు. ఆసరా పెన్షన్ అప్లికేషన్ పరిశీలన అర్హుల గుర్తింపు ప్రక్రియ సరిగా జరగలేదు. ఇదంతా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో జరిగింది. ఇందులో ఉద్యోగుల పాత్ర కూడా ఉంది. రైతు బంధు డేటాను 2018 నుంచి 2020 వరకు ఆసరా ఏదైతే లబ్ధిదారుల వివరాలతో విశ్లేషించగా ఆసరా స్కీమ్ గైడ్లైన్స్లో నిర్దేశించిన పరిమితికి మించి అధికంగా భూమి ఉన్న వ్యక్తులు కూడా 67.41 కోట్ల మేర అక్రమంగా డబ్బులైతే చెల్లింపులు జరిగాయి. రైతు బీమా డేటాతో పోల్చినట్లయితే 2018 ఆగస్టు నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఆసరా పెన్షన్ లబ్ధిదారుల డేటాను విశ్లేషించగా 367 మంది లబ్ధిదారులు చనిపోయిన తర్వాత 90 లక్షల పెన్షన్ తప్పుగా ఇచ్చారన్నమాట. రవాణా శాఖ డేటా ఆసరా లబ్ధిదారుల డేటాను పోల్చి చూడగా 4 వీలర్ ఉన్న వ్యక్తులు అర్హత లేకున్నా 51.98 కోట్ల పెన్షన్లు అయితే చెల్లించడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తాం, అత్యంత త్వరలోనే చేయుత పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. తెలంగాణలో మరి ఇప్పటికే దాదాపు ఆసరా పెన్షన్లు ఇచ్చేటువంటి టైం కూడా గడుస్తూ ఉంది. మరి ఇంకా ఆసరా పెన్షన్లకు సంబంధించి పాతది ఇస్తారా కొత్తది ఇస్తారా అన్నది కూడా తెలియకుండా అయోమయంలో నెట్టేశారు ఈ ప్రభుత్వం. గత నెల మాదిరిగా పాత పెన్షన్ ఇచ్చినా కనీసం నిత్యావసర సరుకులు మందులు అన్నిటికీ ఉపయోగపడేవి. ఇప్పుడు ఆసరా పెన్షన్లు చాలా లేట్గా ఇస్తున్నారు. మరి కొత్త పెన్షన్ల ముచ్చటేమో కానీ పాత పెన్షన్ల సంబంధించినటువంటి పెంచినాయన్న కనీసం నెలకో కావచ్చు కేసీఆర్ మాదిరిగా ఇట్లా మన నిధులు పెంచిన బడ్జెట్ పెరిగినా కొద్దీ 500 రూపాయలు 1000 రూపాయలు ఈ రకంగా పెంచినా బాగుండేది. అసలు ప్రభుత్వం దీనిపైన మమ్మల్ని పట్టించుకోవడం లేదని భావిస్తున్నారట. దీనికి సంబంధించి మరి ఆల్రెడీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి చేరినట్లు వార్తలు అయితే వస్తున్నాయండి. ఒకవేళ ఇదే గనక ప్రభుత్వం దీనిపైన సీరియస్ అయినట్లయితే ఈ నెల పెన్షన్లు కొంతమేరకు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు 1-2 రోజుల్లో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం నుంచి అఫీషియల్గా. తెలంగాణలో ఆసరా పెన్షన్లు సాధారణంగా 2016 రూపాయలు, మిగతా వారికి 4016 రూపాయలు అయితే చేతికి మనకు అందిస్తున్నారు. గ్రామాల్లో అయితే పోస్ట్ ఆఫీసులో, ఇక పట్టణాల్లో అయితే ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ నెల కూడా సేమ్ అదే ప్రాసెస్ని అయితే కంటిన్యూ అయితే చేయబోతున్నారు. ఎలాంటి మార్పులు అయితే ఉండబో కూడా తెలుస్తుంది. ఈ నెల 27-29 తారీఖులో 2 పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. ఒకటి మీకు రేషన్ కార్డు ఉన్నా కానీ అందులో గ్యాస్ సిలిండర్ సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఒకటి రాబోతుంది. దాంతోపాటు ఇంకోటి 200 యూనిట్ల వరకు సబ్సిడీ అయితే పొందబోతున్నారు అన్నమాట. ఈ నెల 27 తారీఖు 29 తారీఖులో ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే వీడియో రూపంలో అందిస్తాం. అందరూ లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్